అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల సందడి అయితే మొదలని చెప్పొచ్చు. సో ఈ రోజు అయితే నవంబర్ 27 మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈ రోజు అయితే స్టార్ట్ అవుతుంది. సో నామినేషన్ల ప్రక్రియ కూడా ఈ రోజు అయితే కొనసాగుతుంది. మొత్తం ఈ సర్పంచ్ ఎన్నికలు మొత్తం కూడా 3 దశల్లో చేస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ప్రకటించడం జరిగింది. సో డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 ఈ 3 తేదీల్లో 3 దశల్లో పోలింగ్ అయితే నిర్వహిస్తారు. సో మొదటి దశ పోలింగ్లో భాగంగా ఈ రోజు నవంబర్ 27 నుంచి అయితే నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కడెక్కడైతే మొదటి దశ పోలింగ్ ఉంటుందో సో ఇక సర్పంచ్గా పోటీ చేయడానికి అట్లాగే వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి మొత్తం కూడా రెడీ అయ్యారనమాట. సో ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏంటంటే సర్పంచ్గా పోటీ చేయడానికి మనం ఏమేమి అర్హతలు ఉండాలి. సో అవన్నీ కూడా చాలా వీడియోలలో అయితే మనం చేసాము. సో 21 సంవత్సరాల నుండి ఉండాలి, సో ఇట్లా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు అని చాలా వీడియోలు అయితే మాట్లాడుకున్నాం. సో ఈరోజు మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే మనకు సర్పంచ్గా ఇప్పుడు ఈరోజు అభ్యర్థి పోటీ చేయడానికి ఏమేం పత్రాలు మన దగ్గర ఉండాలి, సో ఏమేం డాక్యుమెంట్స్ ఎన్నికల సంఘానికి మనం అయితే ఇవ్వాలి. సో దాని గురించి అయితే మనం ఒకసారి అయితే చూద్దాం. సో క్లియర్గా తెలుసుకుందాం. మనం డిపాజిట్ ఎంత కట్టాలి, ఎంతమందితో సాక్షుల సంతకం పెట్టించుకోవాలి, సో ఇవన్నీ కూడా ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మనకు చెప్తారు. సో దాన్ని బట్టి మనకి ఏమేమి సర్టిఫికెట్లు ఇవ్వాలి, మన దగ్గర ఏమేమి రెడీ చేసుకోవాలని చెప్పేసి కూడా అవన్నీ చూద్దాం. ఒకసారి ఏమేమి సర్టిఫికెట్లు ఉండాలని చూస్తే మన దగ్గర సో సర్పంచ్ వార్డు పోటీ చేయడానికి మన దగ్గర ఉండాల్సిన పత్రాలు కనుక చూసుకుంటే ముందుగా నామినేషన్ పత్రం అయితే ఉండాలి. అంటే నామినేషన్ పత్రం అంటే మన గ్రామ పంచాయతీలో ఎన్నికల అధికారులు అయితే ఉంటారు. సో ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో మనకైతే ఒక నామినేషన్ పత్రం అయితే ఇస్తారు. సో దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అవి కాక ఇంకా మనకు ఏమేమి పత్రాలు ఉండాలని చూస్తే 2 సాక్షులతో కూడిన స్వీయ నామినేషన్ పత్రం అయితే ఒకటి ఉండాలి. సో నేర చరిత్ర, స్థిర చర ఆస్తుల కంటే వాళ్ళకి సంబంధించినట్టు ఆస్తులు కానీ కేసులు కానీ ఏమన్నా ఉంటే 2 సాక్షి సంతకాలు పెట్టించాలన్నమాట. అంటే వాళ్ళు ఇక్కడే గ్రామంలో ఉన్నారు, వాళ్ళైతే ఏవైతే ఆస్తుల వివరాలు, నేరాల వివరాలు, ఆ స్థిరాస్తి, చరాస్తి ఇట్లా ఏవైనా అవన్నీ కూడా అందులో నామినేషన్లో పొందుపరుస్తారో సో అవి నిజమే అని చెప్పేసి 2 సాక్షులతో వాళ్ళైతే మనకైతే నామినేషన్ సంతకాలు అయితే పెట్టించాల్సి ఉంటుంది. సో ఇంకా ఎన్నికల ఖర్చు నిర్వహణ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా అభ్యర్థి నామినేషన్ వేయడానికి అయితే ఒక డిక్లరేషన్ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఎన్నికలకు సంబంధించి మనకు ప్రభుత్వం అయితే నిర్ధారించింది ఇంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు అని చెప్పేసి మనం ఒకసారి దాని తర్వాత అయితే చెప్తా ఎన్నికల ఖర్చు గురించి ఎంత పెట్టుకోవాలి ఎంత అనేది. సో దానికి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో సో అదైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన కుల ధృవీకరణ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అదైతే పెట్టాల్సి వస్తుంటుంది. అంటే ఏదైతే రిజర్వేషన్స్ వస్తాయి అంటే ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించి, బీసీలకు సంబంధించి రిజర్వేషన్స్ ఉంటాయో ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అక్కడ పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. సో రెండో చూస్తే డిపాజిట్ రిసిప్ట్ అయితే డిపాజిట్కి సంబంధించిన రిసిప్ట్ ఉంటుంది కదా అది కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో డిపాజిట్ ఎంత అనేది అయితే తెలుసుకుందాం. సర్పంచ్ కానీ వార్డు మెంబర్లకు కానీ పోటీ చేయడానికి డిపాజిట్ సంబంధించి చూసుకుంటే ఇక ముందుగా సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే డిపాజిట్ జనరల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు 2000 రూపాయలు అయితే చెల్లించాలన్నమాట. అంటే జనరల్ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు ఉంటారు కదా వాళ్ళైతే 2000 రూపాయలు అయితే చెల్లించాలి సర్పంచ్కి గాను. సో అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 1000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. సో అర్థమవుతుంది కదా. జనరల్ అభ్యర్థులు 2000 రూపాయలు, అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 1000 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అట్లాగే వార్డు మెంబర్కి చూసుకుంటే 500 రూపాయలు అయితే చెల్లించాలి. జనరల్ అభ్యర్థులు 500 రూపాయలు, అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 250 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో ఒకవేళ జనరల్ స్థానాలలో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కూడా సేమ్ వాళ్ళకి ఏవైతే ఉంటాయో 1000 సర్పంచ్ పోటీ చేయడానికి 1000 రూపాయలు, అట్లాగే వార్డు మెంబర్ పోటీ చేయడానికి అయితే 250 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో అర్థమవుతుందిగా. జనరల్ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే 2000 రూపాయలు చెల్లించాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే 1000. సో అట్లాగే వార్డు మెంబర్కు 500 రూపాయలు చెల్లించాలి జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అనమాట. సో ఇక పోటీ చేసే అభ్యర్థి ఓటర్ కార్డు ఏదైతే ఉంటుందో ఒరిజినల్ కార్డు అదైతే చూపించాల్సి ఉంటుంది. ఒక జిరాక్స్ కూడా వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక కొత్త అకౌంట్ పాస్బుక్ కూడా అంటే కొత్త అకౌంట్ తీసి వాళ్ళకైతే ఒక పాస్బుక్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక మూడో అంశం చూసుకుంటే 4 పాస్ ఫోటోస్ ఉంటాయి కదా మనకు సంబంధించిన ఫోటోస్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు 4 పాస్ ఫోటోస్ అయితే ఇవ్వాలి. అవన్నీ రెడీ చేసుకోవాలి. సో గ్రామ పంచాయతీ నో జ్యూస్, ఇంటి పన్ను ఇవన్నీ ఉంటాయి అంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే గ్రామ పంచాయతీ నుంచి అయితే తీసుకోవాలి. అంటే మనకు కరెంటు బిల్లు కానీ, ఇంటి పన్ను కానీ, సో ఇతరత్ర ఏమన్నా పన్నులు బకాయి ఉండకుండా చూసుకోవాలి. అంటే అన్నీ క్లియర్ చేసి ఉండాలన్నమాట. మనం ఏదైతే నామినేషన్ వేసే టైంకు సో గ్రామ పంచాయతీ సంబంధించిన ఎలాంటి బకాయిలకైతే మనం ఎలాంటి బకాయి అయితే పడకూడదు. నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి ట్యాక్స్ సో ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఆ సర్టిఫికేట్ని అయితే ఎలక్షన్కి సంబంధించిన అధికారులు ఉంటారు కదా సో వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే ఎన్నికల ఖర్చు చూసుకుంటే కనుక అంటే మరి ఎన్నికలకు పోటీ చేయాలంటే ఎంత ఖర్చు ఉంటుంది అంటే అఫీషియల్గా గవర్నమెంట్కి సంబంధించి అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో మనకి
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మన ఎన్నికల ఖర్చు చూసుకుంటే మనకు సర్పంచ్ ఖర్చు చూసుకుంటే 5,000 జనాభా కంటే ఎక్కువ ఉంటే, అంటే 5,000 జనాభా కంటే ఎక్కువ ఉంటే 2,50,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే గరిష్టంగా అంటే 2,50,000 కంటే ఎక్కువ అయితే ఖర్చు పెట్టకూడదు. అంటే 5,000 జనాభా కంటే ఎక్కువ ఉన్న జనాభాలో, అంటే 5,000 జనాభా కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలలో, అంటే గ్రామాలలో 2,50,000 రూపాయలు అయితే అక్కడ గరిష్టంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 5,000 లోపు జనాభా ఏదైతే ఉంటుందో అక్కడ 1,50,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో అర్థమవుతుంది కదా, 5,000 జనాభా కంటే ఎక్కువ ఉంటే 2,50,000. సో 5,000 లోపు జనాభా ఉంటే కనుక మనకు 1,50,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టుకోవడానికి ఎన్నికల సంఘం అందుకే వాళ్ళైతే మనకు పర్మిషన్ ఇచ్చారు, అంతవరకే ఉంటుంది. సో అట్లాగే మనకు వార్డ్ మెంబర్ చూసుకుంటే కనుక 5,000 జనాభా పైగా ఉన్న గ్రామాలలో 50,000 రూపాయలు అయితే వార్డ్ మెంబర్కు ఖర్చు పెట్టుకోవడానికైతే, అంటే గరిష్టంగా అంతకంటే ఎక్కువ పెట్టుకోవడానికైతే లేదు, 50,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టుకోవచ్చు. 5,000 లోపు జనాభా ఉంటే సో కేవలం 30,000 మాత్రమే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదనమాట ఎన్నికలకు సంబంధించిన ఏదైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదనమాట. సో మొత్తం కూడా అంటే గ్రామాల్లో చాలా డబ్బులు ఖర్చు అయితే, చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు. కానీ కాకపోతే అఫీషియల్గా ఏంటంటే అఫీషియల్గా మాత్రం ఇదే అనమాట. 2,50,000 జనాభా ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువ ఉంటే కనుక 2,50,000, తక్కువ ఉంటే 1,50,000. అట్లాగే వార్డ్ మెంబర్కు 50,000, 5,000 జనాభా కంటే ఎక్కువ ఉంటే 50,000 ఖర్చు పెట్టుకోవాలి, తక్కువ ఉంటే కనుక 30,000 అయితే ఖర్చు పెట్టుకునే వెసులుబాటు అయితే ఎన్నికల సంఘం అధికారులు అయితే సో కల్పించారు. సో ఈ పత్రాలన్నీ రెడీ చేసుకుని కూడా మీరు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలన్నా, లేదంటే వార్డ్ మెంబర్గా పోటీ చేయాలన్నా, సో గ్రామానికి సేవ చేయాలని మీకు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చాలామంది అయితే పోటీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయా లేవా అని చూసుకోవచ్చు. ఈ రోజు అయితే నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది, ఇంకా 2-3 రోజులు అయితే ఉంటుంది. సో ఈ పత్రాలన్నీ రెడీ చేసుకొని వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ పోటీ చేయడానికి సో ఈ పత్రాలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.